ఈవినింగ్ సార్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఫంక్షన్ నడిచింది, చెప్పండి సార్. చాలా బాగా నడిచింది, చాలా బాగా కండక్ట్ చేశారు. ఈవెంట్ కూడా సీఏ ఫైనల్ అయిపోయింది, ఇప్పుడు సీఏ అయిపోయాక కాన్వకేషన్ స్లాటింగ్ కూడా అంతా బాగా తీసుకొని బాగా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ అక్కడ టైం అంతా తీసుకొని చేసింది కూడా, ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా అయ్యింది. అందరినీ పేరెంట్స్ని అలౌ చేయడం కానీ ఏదన్నా కానీ మంచి పార్టిసిపేటివ్గా చేశారు ప్రోగ్రామ్ కూడా ఐసీఐ వాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ విజయవాడ మాది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. ఇంకా ఫ్రెండ్ ఉన్నాడని కదా, సో వెళ్ళడం చాలా బాగా. సీఏ ఫైనల్ నాదంతా ఆన్లైన్. ఫైనల్ వచ్చేసరికి పూణే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ దగ్గర అలా కోచింగ్ అంతా ఆన్లైన్. చాలా బాగా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అని ల్యాక్స్ మందిలో మనకు రావడం అనేది చాలా గొప్ప అనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. సిఏ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్తో పాటు చాలా నాలెడ్జబుల్ కూడా, చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. అంటే ఓన్లీ ఏదో చదివాము అలా అని కాదు, రియాలిటీ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. రియల్ లైఫ్లో కూడా సబ్జెక్ట్స్ అన్నీ మనం కంపేర్ చేసుకుంటూ చదువుకోవచ్చు. చదివేటప్పుడు కూడా అన్నీ లింక్ అయిపోతాయి, ఇంటర్లింక్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ ఒకటి వ్యాస్ట్ ఉంటుంది, కానీ చదువుకుంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ గోల్ ప్రెజెంట్ బిజినెస్లోకి వచ్చాను. సో బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని సీఏని దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ రన్ అవ్వాలని. రెనీ నా పేరు మా అబ్బాయి పేరు విజయ్. మా అబ్బాయి ఇవాళ సీఏ కాంపిటీషన్ కోసం వచ్చాము. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మేము దగ్గరగా 3-4 years నుంచి మా అబ్బాయి సీఏ కోసం చాలా కష్టపడి చదివించాము. వాడు కూడా చాలా ఆనందపడుతున్నాడు. సీఏ అవ్వడం అనేది చాలామంది తల్లిదండ్రులు సీఏ చదివించాలంటారు, కానీ అది ముందుకెళ్ళాలని చాలామంది కలవదు. పిల్లోడు చేరాడు వాడే చదువుకుంటాడని చాలామంది వదిలేస్తారు. అట్లా వదిలేకుండా కొడుకుని దగ్గరుండి, కొడుకైనా కూతురైనా సీఏలో చేర్పించినప్పుడు ప్రతిరోజు అప్డేట్లో ఉండాలి. వాళ్ళు ఏం చదివాడు, ఏం చదువుతున్నారు, ఏం చదవాలి, రోజు వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి స్టడీ మీద. వీళ్ళు ఇంటర్మీడియట్ అయ్యాక సీఏకి వస్తారు. సీఏకి అంటే ఇంటర్మీడియట్ అయ్యాక పిల్లలు బయట తిరుగుతామని ఆలోచన ఎదుర్కొంటారు. స్టడీ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఏదో అనుకుంటారు గోల్ అని చెప్పి కంటిన్యూ సీఏ చేస్తారు. మన పేరెంట్స్ కూడా బాగా సహకరించాలి. పేరెంట్స్ ఏ విధంగా సహకరించాలి, ఎప్పుడు అప్డేట్ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫుడ్ పొజిషన్ కూడా చూసుకోవాలి. వాళ్ళు చదివేటప్పుడు నిద్ర ఉండదు కాబట్టి దాని నిమిత్తం డ్రై ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, మిల్క్, కాఫీ అలాంటి న్యూట్రిషన్స్ బాగా సపోర్ట్ చేయాలి. అట్లా చేయకుండా పిల్లల్ని చేస్తే అది చాలా కష్టం. వాళ్ళకి కూడా ఉండాలి చదవాలని. నేను అర్థం చేసినా కూడా చదువుకునేటప్పుడు మాత్రం కష్టపడి చదవాలి. తల్లిదండ్రులు కూడా సంతోషపెట్టాలని ఆనందం వాళ్ళలో ఉండాలి. ఆ ఏం ఉన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్తారు. పేరెంట్స్ సపోర్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కాన్వకేషన్ ఎప్పుడు జరుగుతున్నా, అబ్బాయికి సీఏ ఫైనల్ ఎప్పుడు అవుతుందని చాలా ఎదురు చూశాను. అనుకున్నట్టుగా సాధించాను. విజయవాడ ఇంకా వచ్చిండారో ఏం అనిపిస్తుంది మేడం మీకు? ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. వాళ్ళ సపోర్ట్తో పాటే మూవ్ అవుతూ ఉంటాం, సక్సెస్ఫుల్ పక్కా అవుతాం. సో పేరెంట్స్ సపోర్ట్. చాలా మంచి లైఫ్ స్టైల్. ఇక్కడ సీఏ అయిపోతే చాలు పక్కగా జాబ్ వస్తుందని ఒక గ్యారంటీ అయితే ఉంది. అన్ని కేటగిరీస్లో అలా ఉందో లేదో చెప్పలేము, కానీ సీఏలో మాత్రం పక్కాగా వస్తుంది. అసలు ఏం ఆలోచించట్లేదు, సీఏ అయిపోతే జాబ్ అనేది కన్ఫామ్. లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ జాబ్తో పాటే కాకుండా ఫ్యూచర్ ఎలా చేసుకోవచ్చు అన్నీ దీంట్లో. లైఫ్ అంతా కూడా నీట్గా ప్లాన్ చేసుకుంటే నీట్గా సక్సెస్ఫుల్. ఇబ్బంది ఏమీ లేదు అసలు. ఇప్పటికి కాదు, ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్.